తెలంగాణలో తాటి ఉత్పత్తులు తయారు చేస్తామండి. తాటి ఉత్పత్తులు అంటే తాటి చెట్టు నుంచి వచ్చే నీరతో తయారు చేసే ఉత్పత్తులు అండి. అది నీరాతో తయారు చేసిన తాటి బెల్లం చూపించారు ఒకటి, తాటి తేనె. ఓకే. బెల్లంలో 2 రకాలండి. ఒకటి మేల్, ఓకే, ఫిమేల్. ఫిమేల్ అంటే మేల్ ఫిమేల్ చెట్ల నుంచా? అవునండి. ఓకే. ఫామ్ షుగర్ అండి. ఓకే. ఫామ్ గ్రాన్యూల్స్ అండి. పిల్లల కొరకు ఫామ్ బూస్ట్ అండి. రైట్ సార్. ఇవన్నీ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారండి? 2017 నుంచి తయారు చేస్తున్నాం. ఓకే. ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? సహజ సిద్ధమైన ప్రొడక్ట్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వచ్చామండి. ఇది ఈత బెల్లం అండి. ఓకే. ఇది ఈత తేనె అండి. ఓకే. అంటే జనరల్గా ప్రజలందరికీ ఈత తాటి చెట్లు అంటే కళ్ళు మాత్రమే గుర్తొస్తుంది. మీరు కళ్ళు కాకుండా నీరా నుంచి తయారు చేశారంటారు కదా, అంటే నీరా అంటే ఏంటి? దాని స్పెషాలిటీ ఏంటి? అంటే కళ్ళుకి నీరాకి తేడా ఏంటి? కొంచెం క్లుప్తంగా. నీరా అనేది సూర్యరశ్మి పోయిన తర్వాత, అంటే సూర్యుడు అస్తమించే సమయంలో కడతారండి. కొత్త కుండలు వేసి కడతారు. సూర్యుడు రాకముందు, అంటే సూర్యోదయం కాకముందే తీస్తారు. తీసి ఎమ్మటే ఫ్రిడ్జ్లలో పెడతామండి. పెట్టిన తర్వాత అది పర్ఫెక్ట్గా ఒక 36 అవర్స్ దాకా ఉంచగలుగుతామండి మేము. ఆ లోపల మేము ఈ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తామండి. మీరు అంటే ఏ సీజన్ అండి? ఏ సీజన్లో వస్తుంది నీరు? తాటి చెట్లు అయితే డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అది పోతుదాడు స్టార్ట్ అవుతున్నాయి. పరుపుదాడు వచ్చి అంటే మేల్ వచ్చి డిసెంబర్ ఎండింగ్ నుంచి, ఫీమేల్ వచ్చి మార్చి నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరు ఓవరాల్గా అంటే ఎన్ని లీటర్లు నీరా సేకరిస్తున్నారు సుమారుగా? రోజుకు ఒక 500 లీటర్లు సేకరిస్తామండి. 500 లీటర్లు? 500 లీటర్లు సేకరిస్తాం. సో వీటికి ఎక్కడైనా యూనిట్ ఉందా? ఇవన్నీ తయారు చేసే ప్రోడక్ట్ ఉందండి. చండూరు దగ్గరలో ఒక చిన్న గ్రామంలో ఉందండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో ఈత బెల్లం తయారు కావడానికి ఎంత నీరా పట్టవచ్చు? 8 నుంచి 9 లీటర్లు పడుతుంది. అలాగే 1 లీటర్ తేనెకి 7 నుంచి 7.5 లీటర్లు పడుతుంది. ఓకే. ఇవన్నీ సహజ సిద్ధంగా తయారవుతున్నాయి, ఏదైనా కెమికల్స్ వాడుతున్నారా? ఎలాంటి కెమికల్స్ వాడమండి, ఓన్లీ సహజ సిద్ధంగానే తయారు చేయాలి. అంటే ఈ ప్రాసెస్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఈ టెక్నాలజీ ఎక్కడైనా ఉందా? ఇలా తయారు చేయొచ్చు, నీరా నుంచి రకరకాల ఉత్పత్తులు చేయొచ్చు అనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఎక్కడ నేర్చుకున్నారు? వెంగయ్య గారు, డాక్టర్ వెంగయ్య గారు, పందిరిమామిడి సైంటిస్ట్ గారు కొన్ని ఆలోచనలు, డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి గారి ఆలోచనలు, సిఎఫ్టిఆర్ఐ వాళ్ళతో కొంత టెక్నాలజీ తీసుకున్నాం, సిపిసిఆర్ఐ వాళ్ళతో కొన్ని రకాల టెక్నాలజీ తీసుకొని మామూలుగా తమిళనాడు ఆ ఏరియాలో చాలా వరకు ప్రతి ఇంటి దగ్గర తయారు చేస్తుంటారు. తూతుక్కుడి ఆ ఏరియాలో, తిరునల్వల్లి ఆ ఏరియాలో వాళ్ళు తయారు చేసే విధానంలో కొన్ని మెలకువలు నేర్చుకొని దానికంటే ఇంకా కొంచెం మెరుగ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్నీ తయారైన తర్వాత వీటికి ఏదన్నా సైంటిఫిక్గా దానికి ఏదైనా టెస్టింగ్ కానీ ల్యాబ్ టెస్టింగ్ కానీ ఏమైనా చేపిస్తున్నారా? చేపిస్తున్నామండి. సిఎఫ్టిఆర్ఐలో చేయించామండి. సిఎఫ్టిఆర్ఐ మైసూర్లో చేయించాము. ఓకే. నీరకు చేయించాము. తర్వాత బై ప్రొడక్ట్స్ అంటే తేనెకు అవన్నీ దానికి సంబంధించిన అన్ని మీకు రిపోర్ట్స్ ఇస్తానండి. వీటిని ఎవరైనా నిశ్చింతగా వాడొచ్చా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు? సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎవరి చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు అందరూ వాడచ్చండి. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వాడచ్చండి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, షుగరు, బీపీలు లాంటివి ఉంటాయి, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు ఇవి వాడొచ్చా? ఏదైనా వాడచ్చండి. అందరూ వాడచ్చు. ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏం లేదండి దాంతో. ఇప్పుడు షుగర్ పేషెంట్కి ఇది ఉపయోగమైన? షుగర్ పేషెంట్ రోజు డాక్టర్లు చెప్తారండి 20 నుంచి 30 గ్రాములు ఉదయం సాయంత్రం తీసుకోమని అంటారండి. తీయగా తినాలనిపిస్తుంది కదా పెద్దవాళ్ళకు, సో తినాలి అనే ఉద్దేశంతో తీసుకోవచ్చండి. అది నిశ్చింతగా తినొచ్చండి. ఈ బెల్లం కానీ ఈ తేనె కానీ తినొచ్చు, తీసుకోవచ్చండి. దీనివల్ల షుగర్ పెరగదు, షుగర్ తగ్గదు. ఒకే లెవెల్ మీకు ఎంత ఉందో ఆ లెవెల్నే ఉంటుందండి. ఓకే. ఎఫెక్ట్స్ ఉండదు? ఎఫెక్ట్ అయితే ఏముండదు. ప్రమాదం అంటూ ఏముండదండి. ఓకే. ఈ ప్రొడక్ట్స్ అన్ని 2 రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయా ప్రజలకి? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. 2 రాష్ట్రాల్లో ఇవ్వడానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్లోనే కొన్ని సెంటర్లో ఇస్తున్నామండి.
మీకు ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయా ఇవి అమ్మటానికి? అన్ని అనుమతులు ఉన్నాయండి. ఇప్పుడు బై ప్రొడక్ట్స్ తయారు చేయడానికి అన్ని అనుమతులు ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ.